ఆశల తామరలు. ఒక అందమైన గ్రామంలో నిశ్శబ్దంగా ఉన్న ఒక పాత చెరువు ఉంది. అది నిండా గులాబీరంగు తామరపూలతో కళకళలాడుతూ ఉండేది. కాని ఊరివారెవరూ ఆ చెరువు వైపు వెళ్లేవారు కాదు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కమల అనే పేదరాలు తన కొడుకు అభయ్ని ఎలా సాకాలో తెలియక చాలా బాధపడేది. ఇంట్లో తిండికి కూడా కష్టంగా ఉన్న సమయంలో ఒక సాయంత్రం ఆమె నిరాశతో ఆ చెరువు గట్టున ఒంటరిగా కూర్చుంది. గాలికి మెల్లగా ఊగుతున్న తామరపూలు కమలను చూసి నవ్వుతున్నట్లు ఆమె కనిపించాయి. అవి బాధపడకు అని ధైర్యం చెబుతున్నట్లు ఉన్నాయి. వాటి అందం ఆమె మనసులోని దిగులును కాసేపు దూరం చేసింది. కమల కూడా ఆ పూలను చూసి మనస్ఫూర్తిగా చిరునవ్వు చిందించింది. అప్పుడే ఆమెకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆమె నెమ్మదిగా నీటిలోకి దిగి కొన్ని తాజా తామర పూలను జాగ్రత్తగా కోసింది. మరుసటి రోజు ఉదయాన్నే కమల ఆ పూలను ఒక బుట్టలో పెట్టుకుని సంతకు వెళ్ళింది. తాజా తామర పూల సువాసన సంతలోని ప్రజలందర్నీ ఆకర్షించింది. ఒక వృద్ధుడు వచ్చి ఆమె దగ్గర ఉన్న పూలన్నింటినీ కొనుక్కున్నాడు. కమల చేతిలో మొదటిసారి కొన్ని నాణేలు పడ్డాయి. ఆమె కళ్లలో ఆనందం మెరిసింది. ఆ రోజు ఆమె బిడ్డకు కడుపునిండా అన్నం పెట్టింది. మరుసటి రోజు కమల తన కొడుకు అభయ్తో కలిసి చెరువు వద్దకు వెళ్లి మరిన్ని పూలు కోసింది. ఇంటికి వెళ్ళాక కమల అభయ్కి పూలతో దండలు ఎలా అల్లాలో నేర్పించింది. కమల కేవలం పూలనే కాకుండా ఇళ్లను అలంకరించే అందమైన తోరణాలు మరియు నమూనాలు తయారుచేసింది. ఊరి ప్రజలు వాటిని ఎంతో ఇష్టంగా కొనుక్కున్నారు. కమల వ్యాపారం మెల్లగా ఊపందుకుంది. ఇప్పుడు కమల వ్యాపారం పెరిగింది. అభయ్ కూడా ఆమెకు సహాయం చేస్తున్నాడు. వారు పెద్ద పెద్ద బుట్టల్లో పూలను సర్ది పక్కనే ఉన్న నగరానికి పంపడం మొదలుపెట్టారు. కమల ఇప్పుడు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని ఆ పాత చెరువు కమల కృషివల్ల ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆమె ఇప్పుడు తన బిడ్డతో సంతోషంగా ఉంది. నీతి: కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా మన చుట్టూ ఉన్న చిన్న చిన్న అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటే విజయం మన సొంతమవుతుంది.